Hi guys, my name is Docharan and I am from 221 batch. Hi guys, I'm Sahithya. I'm 2025 CSC graduate. I am Lakshmi Prasanna from 203 batch. During my BTech, CV Corp came to our college and kept a talent test. Through the talent test, I joined online classes for the 2 months. After completing my BTech, I moved to offline classes and it has been 5 months. I joined CV Corp 3 months before. నేను CV Corp లో ఎలా జాయిన్ అయ్యానంటే లైక్ నా ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశాడు. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. తర్వాత మా ఒక సీనియర్ ఇంకా మా రిలేటివ్స్ కూడా CV Corp జాయిన్ అవ్వని చెప్పి సజెస్ట్ చేశారు. తర్వాత నేను వాళ్ళ వెబ్సైట్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అవన్నీ చూసిన తర్వాత నాకు ఒక హోప్ వచ్చిందనమాట. సో నేను ఇంకా డెమో క్లాస్కి అటెండ్ అయ్యాను. డెమో క్లాస్ కూడా నాకు బాగా నచ్చింది. డెమో క్లాస్ రోజే వాళ్ళు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టారు. దానిలో మొత్తం టోటల్ 20 బిట్స్ ఉంటాయి యాప్టిట్యూడ్. దానివల్ల నాకు కొంచెం ఫీలో కన్సెషన్ వచ్చింది. తర్వాత నేను ఇంకా CV Corpలో జాయిన్ అయిపోయాను అనమాట. Recently, I cracked a first job opportunity at Cubic. Cubic interview, they mostly focused on the core concepts like OOPS concepts and everything. And they asked coding questions to write on a paper. And I wrote all correctly. I got this confidence through all the mock tests. In interviews, వాళ్ళు బేసిక్గా ఏమడుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే స్టార్ట్ విత్ ద బేసిక్ థింగ్స్ లైక్ if you know the syntaxes and core concepts like OOPS concepts, and then they going to the advanced levels and they will ask some programs to write programs, and they will ask to explain the logic to know your communication skills. మనకి ఓన్లీ టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మన కోడ్స్ ఎలా రాసాం వాటి లాజిక్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఓకే ఇతను కోడింగ్లో గుడ్ ఉన్నాడు. అండ్ లైక్ SQL, మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ SQL మీద కూడా బాగా ఫోకస్ చేస్తున్నాయి, ఎందుకంటే అది ఒక డేటాబేస్. అండ్ ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లో గుడ్ ఉండాలి, బ్యాక్ ఎండ్లో అండ్ డేటాబేస్లో ఇవన్నీ మెయిన్గా చూస్తున్నారు కంపెనీస్. నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్లో మోస్ట్ ఆఫ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ప్రోగ్రామింగ్ రిగార్డింగ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఆల్సో డేటాబేస్. అండ్ లాజికల్ థింకింగ్, లైక్ దే ఆర్ ఆస్కింగ్ లాజికల్ క్వశ్చన్స్ టు సాల్వ్ some puzzles, because if any problems comes in a project, we have to solve that problem. So that's why they are also checking our logical things, and they are asking some React.js questions and JavaScript questions, like which are used for front-end languages, like how to create a functions in JavaScript, and where we are going to use that particular functions. నన్ను ఇంటర్వ్యూలో వెళ్ళగానే ఫస్ట్ మనం అకాడమిక్లో చేసిన ప్రాజెక్ట్ని చాలా డీటెయిల్డ్గా అడిగారనమాట. ఆ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత OOPS కూడా మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు కోడ్స్తో సహా. దాని తర్వాత SQL కూడా కమాండ్స్, వాటి సింటాక్సెస్, కీస్ అవన్నీ కూడా అడిగారనమాట. దాని తర్వాత HTML, CSS వాటి గురించి బేసిక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగారు. సో ఇంటర్వ్యూ అయిపోయింది, నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. సో ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత I felt so happy, so much happy, like, and I shared that happiness with my parents. They also felt very happy. When I received offer letter from the Cubic, I felt very happy and I shared with my family. They also felt very happy and congratulated me. When I received my offer letter, I felt very happy because it is my first job, and my parents also felt very happy. BTech కంప్లీట్ అయిపోయిన తర్వాత 3 months తర్వాత CV Corpలో ఫస్ట్ జాబ్ కొట్టాను. సో ఈ CV Corpలో ఏంటంటే ఇన్స్టాక్స్ అనే ఒక కోడింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దానిలో చాలా కోడింగ్ మాడ్యూల్స్ ఉంటాయి. మీరు ఇంకా చేస్తూ ఉంటే ఇంకా ఇస్తూనే ఉంటారు కోడింగ్ మాడ్యూల్స్. అవి చేయడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇంకా చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. కోర్ జావాలో
మీకు ప్రతి టాపిక్ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానిలో ఎవ్రీ పాసిబుల్ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కోర్ జావాలో ప్రతిదీ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి, ఇంకా ప్రతిదీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకొని మనకు అర్థమయ్యేటట్టు ఇంటర్వ్యూ వేలో మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మంత్ ఎండ్కి ఒక మాక్ టెస్ట్ పెడతారనమాట కోర్ జావా ప్రోగ్రామింగ్ యాప్టిట్యూడ్ మీద. ఇదేంటంటే మీకు హెల్ప్ అవుతుంది అనమాట, మీరు ఎంతవరకు పర్ఫెక్ట్ ఉన్నారు అని చెప్పేసి. ఈ బేస్డ్ ఆన్ దీస్ మార్క్స్ అండ్ మీ క్లాస్లో మీ ఇంటరాక్షన్, ప్రాక్టీస్ సెషన్స్లో మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు అవన్నీ కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని డ్రైవ్కి సెలెక్ట్ చేస్తారనమాట. డైలీ మనం ప్రాక్టీస్కి వస్తూ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే they'll definitely notice you and they'll definitely allow you for the drives. ఇక్కడ ఫ్యాకల్టీ, మెంటర్స్ కానీ, సివి సార్ కానీ అందరు కూడా చాలా ఫ్రెండ్లీగా, హంబుల్గా ఉంటారు. I'll be very thankful and I'll be very grateful for the CVCorp Institute because it gave me the first job. It gave me the opportunity to attend that interview to crack the job. మై సజెషన్స్ టు ద ఫ్రెషర్స్ ఈజ్ ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. డోంట్ గివ్ అప్. మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వినా, ఒకవేళ అవ్వకపోయినా కానీ డోంట్ గివ్ అప్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ CVCorp. Only one thing you have to keep in your mind is be consistent all the time and do hard work and do the best that you can do. Your hard work never goes unnoticed. If you are feeling lost or hopeless, give CVCorp a try. You will never regret that decision.